విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు ఎకానమీకి సంబంధించిన విషయాలకు వస్తే, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అంటే ఏమిటి, మెథడాలజీ ఏమిటి, ఎవరు కండక్ట్ చేస్తారు, అలాగే స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏమిటి, దీనికి ప్రధానమైనటువంటి కారణాలు ఏమిటి, కేర్ ఎకానమీ, మానిటైజ్డ్ ఎకానమీ, ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏమిటి, మీరు వినే ఉంటారు డొమెస్టిక్ సిస్టమికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్. అసలు ఈ కాన్సెప్ట్ ఏమిటి? డిజిటలైజేషన్కి సంబంధించి మన దేశానికి చాలా మంచి పేరు వస్తోంది ఈ మధ్య కాలంలో. అసలు ఇంత మ్యాసివ్గా డిజిటలైజేషన్ జరగడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏమిటి? తర్వాత ఈ మధ్య ఏబిపిఎస్ అంటే ఆధార్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్కి సంబంధించి ఒక వార్త వచ్చింది. ఆధార్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్ మహాత్మా గాంధీ నరేగాకి సంబంధించి జనవరి 1వ తేదీ నుంచి మ్యాండేటరీ చేశారు. ఈ కాంటెక్స్ట్లో అసలు ఆధార్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్ అంటే ఏమిటో తెలుసుకుందాం. పార్టిసిపేటరీ నోట్స్ అంటే ఏమిటి, తర్వాత రౌండ్ ట్రిప్పింగ్కి సంబంధించి పార్టిసిపేటరీ నోట్స్ తరచుగా వార్తల్లోకి ఎందుకు వస్తూ ఉంటాయి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి అసెట్స్, లయబిలిటీస్, ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏమిటి, అలాగే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏమిటి, దానికి సంబంధించినటువంటి నార్మ్స్ ఏమిటి, చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. చివరిదాకా చూడండి. రాగల 20 నిమిషాల సేపు మీకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటిది పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే. ఇది 2017-18 నుంచి స్టార్ట్ అయింది. అంటే ఏప్రిల్ 2017వ సంవత్సరంలో స్టార్ట్ అయింది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ దీన్ని కండక్ట్ చేస్తుంది. అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కింద. తర్వాత వేరు ఎంప్లాయ్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన స్టాటిస్టిక్స్, రూరల్ ఏరియాస్కి సంబంధించి సంవత్సరం మొత్తానికి ఒకసారి, అలాగే అర్బన్ ఏరియాస్కి సంబంధించి 3 నెలలకు ఒకసారి దీనికి సంబంధించిన రిపోర్ట్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. తర్వాత ఇక్కడ 3 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఎంత పర్సెంట్, వర్కర్ పాపులేషన్ రేషియో ఎంత పర్సెంట్, అలాగే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత పర్సెంట్, ఇలాంటి స్టాటిస్టిక్స్ అన్నీ అది రిలీజ్ చేస్తుంది. ఈ మధ్య ప్రముఖంగా లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్కి సంబంధించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, ఉమెన్కి సంబంధించి, మహిళలకి సంబంధించి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ 2017-18వ సంవత్సరంలో కేవలం 23% ఉండేది. అది ఇప్పుడు 37% పెరిగింది. ఈ కాంటెక్స్ట్లో ఈ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అనేటువంటిది వార్తల్లోకి వచ్చిందనమాట. సరే, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే ఏమిటి, వర్కర్ పాపులేషన్ రేషియో అంటే ఏమిటి, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అంటే ఏమిటి, ఆ డెఫినేషన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒక్కసారి చూడండి. తర్వాత ఇంకోటి ఏంటంటే 2 ఆస్పెక్ట్స్ దీని ద్వారా ఆ సర్వేలో డిసెమినేట్ అవుతాయి మనకి. ఒకటి ఏంటంటే యూజువల్ యాక్టివిటీ స్టేటస్, అంటే గత 365 రోజుల కాలంలో, అంటే గత సంవత్సరంలో వాళ్ళ ప్రైమరీ యాక్టివిటీ ఏమిటి. అలాగే రెండోది ఏంటంటే వీక్లీ స్టేటస్, కరెంట్ వీక్లీ స్టేటస్. అంత డీటెయిల్స్ మనకు అక్కర్లేదు. ఆ మెథడాలజీ ఆఫ్ సర్వే కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. అసలు ఈ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కండక్ట్ చేస్తుంది. ఇక్కడ ఫీల్డ్ విజిట్స్ చేస్తారు. అర్బన్ ఏరియాస్లోనైతే ఏ హౌస్ హోల్డ్నైతే ఐడెంటిఫై చేశారో వాళ్ళ ఇంటికి 3 నెలల్లో ఒకసారి వెళతారు, సంవత్సరానికి 4 సార్లు వెళతారు. రూరల్ ఏరియాస్లో సంవత్సరానికి ఒక్కసారి వెళతారు. వాళ్ళు వర్కర్ పాపులేషన్ రేషియో, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, ఉమెన్ మెన్ కంబైన్డ్ సపరేట్గా రిలీజ్ చేస్తారు. అలాగే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కూడా. సరే, మిగతా విషయాలు ఈ పీపీటీలో ఇవ్వటం జరిగింది, ఒక్కసారి చదవండి. తర్వాత స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏమిటి? ఉదాహరణకి ఒక అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఉందనుకోండి. మీకు చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను. అకౌంట్స్ డిపార్ట్మెంట్లో అప్పటిదాకా పెద్ద పుస్తకాల్లో రాస్తూ ఉంటారు. మీరు ఒక 20 ఏళ్ల వెనక్కి వెళితే పుస్తకాల్లో రాస్తూ ఉంటారనమాట అకౌంట్స్ అన్నీ కూడా. ఇప్పుడేమైపోయింది, కంప్యూటర్స్ వచ్చిన తర్వాత డిజిటలైజేషన్ అయిపోయింది. ఇంతకుముందు రాసేటువంటి క్యాపబిలిటీ ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసలు కంప్యూటర్ వ్యవహారం తెలియదు. అలాంటప్పుడు వాళ్ళు అన్ఎంప్లాయిడ్ అయిపోతారు. అంటే స్కిల్స్ ఏవైతే కావాలో అవి, అలాగే స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్య ఉండేటువంటి వ్యత్యాసం మూలంగా స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇంతకుముందు అకౌంట్ బుక్స్ మెయింటైన్ చేస్తూ
పెద్ద పెద్ద పుస్తకాలలో రాసేటువంటి క్యాలిబర్ ఉన్నటువంటి వ్యక్తులకి అసలు కంప్యూటర్ అంటేనే తెలియదు. డిజిటలైజేషన్ అయిపోయింది అనుకోండి, వాళ్ళంతా నిరుద్యోగులుగా మారిపోతారు, అన్ఎంప్లాయిడ్ అయిపోతారు. అలాగే ఒక టైప్ రైటర్ ఏదైతే ఉందో దాన్ని ఒక ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ సిస్టమ్ కానీ రిప్లేస్ చేసింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది చెప్పండి? స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటామన్నమాట. అంటే అవసరమైన స్కిల్స్కి మనకి ఉన్నటువంటి స్కిల్స్కి వ్యత్యాసం ఉన్నప్పుడు స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. మన దేశాన్ని ప్రముఖంగా స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించి తరచుగా వార్తల్లో చెబుతూ ఉంటారు. మన దేశంలో స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్కి కారణాలు ఏమిటి అని పరిశీలిస్తే మొదటిది ఏంటంటే డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ అగ్రికల్చర్. అగ్రికల్చర్లో వాళ్ళకు ఒక ఎకరం పొలం ఉందనుకోండి, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆ ఎకరంలోనే పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ పిల్లలకి స్కిల్స్ ఉండవు. వాళ్ళు అర్బన్ ఏరియాస్కి వెళితే అక్కడ ఏ ఉద్యోగం చేయాలన్నా సరే వాళ్ళకి స్కిల్స్ ఉండవు అనమాట. తర్వాత రెండోది ఏంటంటే నార్మల్గా ఏ ఎకానమీ అయినా సరే ఎలా ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది? అగ్రికల్చర్ నుంచి ఇండస్ట్రీకి ట్రాన్స్ఫర్ అవుతుంది. తర్వాత ఇండస్ట్రీ నుంచి సర్వీసెస్ డెవలప్ అవుతాయి. దీన్ని ఆర్డర్లీ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎకానమీస్ ఫర్ అండర్ డెవలప్డ్ కంట్రీస్, అలాగే డెవలపింగ్ కంట్రీస్ అనమాట. అయితే ఏం జరుగుతుందంటే మన దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ అనుకున్నంతగా డెవలప్ అవ్వలేదు. కాబట్టి ఎక్కువ మంది ఇక్కడ అగ్రికల్చర్ సెక్టర్ నుంచి సర్వీసెస్కి మైగ్రేట్ అవ్వాల్సి వస్తుంది. అయితే డీసెంట్ జాబ్స్ అక్కడ కొద్దిగా మాత్రమే క్రియేట్ అయ్యాయి. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ కావచ్చు, సాఫ్ట్వేర్ జాబ్స్ కావచ్చు, మిగతా అన్ని లో పెయిడ్ జాబ్స్. అందుకని వీళ్ళకి అసలేమో స్కిల్స్ లేవు, అక్కడ ఉన్నాయి కూడా లో పెయిడ్ జాబ్స్. అందుకే ఇప్పుడు మన దేశం అన్ఎంప్లాయ్మెంట్ సమస్యని ఫేస్ చేస్తుందన్నమాట. ఒకేషనల్ ఎడ్యుకేషన్, ఎవరైనా చదువు అంత అబ్బని వాళ్ళు ఉంటారనుకోండి, మ్యాథ్స్ సైన్స్ అంతగా అబ్బటం లేదు. జర్మనీ లాంటి దేశానికి వెళితే అలాంటి వాళ్ళని 8వ తరగతి నుంచి మార్చేస్తారు. 8వ తరగతి తర్వాత మీకు ఏ ప్రొఫెషన్ ఇంట్రెస్టో, మీరు ప్లంబర్ అవుతారా లేకపోతే కార్పెంటర్ అవుతారా, ఆ స్కిల్స్ నేర్చుకోండి అని చెప్పి అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రోత్సహిస్తుంది. మనకి ఇక్కడ అసలు ఏబిసిడీలు వచ్చినా రాకపోయినా మా అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి. సో దీంతో వొకేషనల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం పట్టించుకోలేదు. అది ఇంకొక ప్రధాన కారణం. తర్వాత కొంతమందికి పావర్టీ మూలంగా, అబ్సల్యూట్ పావర్టీ కావచ్చు, రిలేటివ్ పావర్టీ కావచ్చు, వీటి మూలంగా వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది యాక్సెసిబుల్గా లేదు. తర్వాత గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తారు, అక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పూర్గా ఉండొచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే డిజిటలైజేషన్ ఆఫ్ సర్వీసెస్, వీటి మూలంగా స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ ఏర్పడింది. తర్వాత 1/3 5 సంవత్సరాల లోపు పిల్లల్ని మీరు చూస్తే 1/3 స్టంటెడ్, అలాగే 1/5 వేస్టెడ్ స్టూడెంట్స్. అంటే పిల్లలు 5 సంవత్సరాల లోపు పిల్లలు, వాళ్ళు పెరిగి పెద్దయ్యాక ఏమవుతుంది, వాళ్ళకి కాగ్నిటివ్ ఎబిలిటీస్ డెవలప్ అవ్వవన్నమాట. తర్వాత పూర్ ఇండస్ట్రీ అకాడమియా లింకేజ్, అంటే అసలు ఇండస్ట్రీ అకాడమియా చదువుకునేటువంటి విద్యా సంస్థలు అలాగే కంపెనీలు వాటి మధ్య అసలు సయోధ్య లేదు. ఓన్లీ ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ వచ్చి వాళ్ళు రిక్రూట్ చేస్తున్నాయి, దీని కారణంగా కొన్ని స్కిల్స్ వాళ్ళు డెవలప్ చేసుకుంటున్నారు. ఇక ఇండస్ట్రీ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ విషయానికి వస్తే అసలు అలాంటి లింకేజ్ ఎక్కడుంది చెప్పండి? వీటన్నిటి మూలంగా మన దేశం స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ని ఎదుర్కొంటుంది. కేర్ ఎకానమీ, మానిటైజ్డ్ ఎకానమీ అంటే ఏమిటి? మానిటైజ్డ్ ఎకానమీ అంటే ఏంటంటే ఏదైనా పని జరిగితే అక్కడ డబ్బులు ట్రాన్స్ఫర్ ఉంటుంది. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, 100 రూపాయలు ఇచ్చి ఫీజు ఇచ్చేసి వైద్యం చేయించుకుంటారు, అది మానిటైజ్డ్ ఎకానమీ. అలాగే మీరు ఏ పని చేసినా సరే బయటకు వెళ్ళి మీకు డబ్బులు వస్తాయి. అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే ఆడవాళ్ళు లేబర్ ఫోర్స్లో పార్టిసిపేట్ చేయలేకపోవటానికి, ఇంటికే పరిమితం అవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే కేర్ ఎకానమీ. అంటే ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళ ఆలనా పాలన వాళ్ళే చూసుకోవాలి. అలాగే చిన్నపిల్లల్ని స్కూల్కి పంపించే దగ్గర నుంచి, వాళ్ళకి బట్టలు వేయటం దగ్గర నుంచి, అన్నీ వాళ్ళకి చదువు చెప్పడం దగ్గర నుంచి ఎక్కువ కుటుంబాల్లో ఆడవాళ్లే చూసుకుంటారు. సో అలాగే ఇంట్లో వంట చేయటం దగ్గర నుంచి, అంట్లు రుద్దటం దగ్గర నుంచి ఇవన్నీ వాళ్ళే చేస్తారు. ఇక్కడ పేమెంట్ ఏ ఉండదు కదా. సో దీన్ని కేర్ ఎకానమీ అంటారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి కేర్ ఎకానమీని కూడా ఎలా మానిటైజ్డ్ ఎకానమీగా మార్చాలి అనే దాని మీద చాలామంది ఎకానమిస్ట్ చెప్తున్నారు. మీరు బాగా చదువుకున్నారు, ఇంట్లో ఉండి మీరు ఈ పనులన్నీ చేస్తున్నారు, ఇంట్లో ఉండి మీరు చేసే పనులన్నిటినీ అవుట్సోర్స్ చేయండి, అంటే బయట వాళ్ళకి అప్పచెప్పండి, మీరెళ్ళి ఉద్యోగం చేయండి. అప్పుడు ఎకానమీలో వాల్యూ క్రియేట్ అవుతుంది. అంటే ఈ హౌస్ హోల్డ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొఫెషనలైజ్ చేయాలి. ఇంట్లో అంట్లు రుద్దితే ఇంత ఇస్తాం, లేకపోతే పెద్దవాళ్ళని చూస్తే ఇంత ఇస్తాం,
పెద్దవాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్తే ఇన్ని రూపాయలు ఇస్తాం. అట్లా ప్రతిదీ ఒక ప్రొఫెషనలైజ్డ్ సర్వీస్ అయిందనుకోండి, ఒక స్టార్టప్స్ కూడా ఇలా డెవలప్ అయ్యాయి అనుకోండి, అప్పుడు మనం వాటిని అవుట్సోర్స్ చేసి ఇంట్లో ఆడవాళ్ళు బాగా చదువుకున్నారనుకోండి, పిహెచ్డి చేశారనుకోండి, వాళ్ళు వెళ్ళి బయట పనిచేస్తారు. సో ఇట్లా ఏంటంటే కేర్ ఎకానమీని మానిటైజ్ చేయడం ఎట్లా అనే దాని మీద కూడా చాలా రీసెర్చ్ జరుగుతోంది ఈ మధ్య. ఎకనామిస్ట్ అయితే మీరు కేర్ ఎకానమీని ఇంత పెట్టుకొని, ఎందుకంటే ఇంట్లో విషయాలకు వస్తాయి, పిల్లల్ని రెడీ చేయడం దగ్గర నుంచి, ఇంట్లో ఉన్నటువంటి విషయాలని తెలుసుకోవడం దగ్గర నుంచి, వాటిని సాల్వ్ చేయడం దగ్గర నుంచి దాదాపు 81% మంది మహిళలే చేస్తారు. ఇక మగవాళ్ళ విషయానికి వస్తే అలాంటి పనులు చేసేది కేవలం 20% మంది మాత్రమే. అది టైం యూజ్ సర్వే చెప్పిన లెక్కలు, నేను చెప్పే కాదు. సో అందుకని కేర్ ఎకానమీని మనం మానిటైజ్ చేస్తే తప్పితే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ని పెంచడం కష్టం అనేటువంటిది ఎకనామిస్ట్స్ అభిప్రాయం అన్నమాట. అసలు డిజిటలైజేషన్ ఇంతగా జరగటానికి మన దేశానికి బోల్డ్ పేరు వస్తుంది ప్రపంచవ్యాప్తంగా. అసలు ఇంతగా డిజిటలైజేషన్ జరగటానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏమిటి? ఇక్కడ 4-5 ప్రధాన కారణాలు కనిపిస్తాయి. ఒకటి ఏంటంటే 1990ల కంటే ముందు కేవలం డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ అంటే ఇప్పటి బిఎస్ఎన్ఎల్ ఫోన్ మాత్రమే ఉండేది. అయితే ప్రైవేటైజ్ చేశారు. అప్పుడు మన్మోహన్ సింగ్ ఫైనాన్స్ మినిస్టర్, పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి. సో వాళ్ళ టైంలో ప్రైవేటైజేషన్ డెసిషన్ తీసుకుని చాలా ప్రైవేట్ కంపెనీలకు లైసెన్స్లు ఇవ్వటం, ఆ తర్వాత మొబైల్ ఫోన్ 1995వ సంవత్సరంలో రావటం, ఆ తర్వాత 1999వ సంవత్సరం ఆ ప్రాంతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు కొన్ని సమస్యలు వస్తే టెలికాం కంపెనీస్కి వాటిని పరిష్కరించటం, ఇదంతా జరగడంతో ఇప్పుడు మనం ప్రతి ఒక్కళ్ళ చేతిలో 2-3 మొబైల్ ఫోన్స్ చూస్తున్నాం. తర్వాత సాఫ్ట్వేర్ ఫర్మ్స్, నారాయణమూర్తి గారు ఇప్పుడు 1980లో స్టార్ట్ చేశారు. ఆ తర్వాత 10 సంవత్సరాల పాటు అసలు ఇన్ఫోసిస్కి సంబంధించి పెద్దగా గ్రోత్ లేదు, చాలా రిస్ట్రిక్షన్స్ ఉండేవి. లిబరలైజేషన్ తర్వాత ఇన్ఫోసిస్ కావచ్చు, విప్రో కావచ్చు, టీసీఎస్ కావచ్చు, ఇవన్నీ హోమ్ గ్రోన్ సంస్థలు అన్నమాట. అవి ఎమర్జ్ అవ్వడంతో డిజిటలైజేషన్కి ఊతమిచ్చినట్టయింది. అలాగే గ్లోబలైజేషన్ ద్వారా అమెజాన్, ఫ్లిప్కార్ట్, అలాగే మైక్రోసాఫ్ట్ వాటి సిగ్నిఫికెన్స్ ఇంక్రీజ్ అయిందనమాట. యాక్చువల్గా ఫ్లిప్కార్ట్ అనేది కూడా ఇక్కడ గ్రో అయిందే, ఫారిన్ వాళ్ళు కొన్నారు కాబట్టి నేను ఫారిన్ ఖాతాలో వేశాను. తర్వాత ఆధార్ అనేది 2009వ సంవత్సరంలో అంకురార్పణ చేయడం జరిగింది. ఇవాళ దేశంలో దాదాపు 120-130 కోట్ల ఆధార్ కార్డ్స్ ఉన్నాయి. తర్వాత డిజిటల్ ఇండియాని 2015వ సంవత్సరంలో ప్రభుత్వం స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత జిఎస్టీ తీసుకురావడం 2017వ సంవత్సరంలో. ఇలాంటి 5-6 మేజర్ డెసిషన్స్ మూలంగా ఇవాళ మనం ప్రతిదీ డిజిటలైజేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. తర్వాత ప్రశ్న, ఆధార్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్, ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్, ఆధార్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్, ఈ 2 పదాలు తరచుగా వార్తల్లోకి వస్తూ ఉంటాయి. ఆధార్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్ని మహాత్మా గాంధీ నరేగా యాక్టివిటీస్కి మ్యాండేటరీ చేశారు జనవరి 1వ తేదీ నుంచి. ఈ సందర్భంగా కొంతమంది క్రిటిక్స్ ఏమంటున్నారంటే దీని మూలంగా ఎక్స్క్లూషన్స్ జరుగుతాయి అనేటువంటి వాదన వినిపిస్తోంది. అయితే ఇక్కడ అసలు ఇది ఎలా జరుగుతుంది చూడండి. ఆధార్ నంబర్ ఏదైతే ఉందో దాన్ని జాబ్ కార్డ్తో లింక్ చేస్తారు. మొదటి స్టెప్ ఇది. జాబ్ కార్డు ఉంటుంది కదా, మహాత్మా గాంధీ నరేగాలో పనిచేసే వాళ్ళకి, ఆ 2 లింక్ అయిపోతాయి. అయితే ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఒక స్పెల్లింగ్ మిస్టేక్ ఉందనుకోండి జాబ్ కార్డుకి అలాగే ఆధార్కి, అది లింక్ అవ్వదు. దాని మూలంగా పేమెంట్స్ ఎక్స్క్లూడ్ అవుతాయి అని చెప్పి ఈ కొంతమంది క్రిటిక్స్ చెప్తున్నారు. తర్వాత ఆధార్ని బ్యాంక్ అకౌంట్తో లింక్ చేస్తారు, నెక్స్ట్ స్టెప్. తర్వాత ఈ ఆధార్ నంబర్ ఏదైతే ఉందో దాన్ని బ్యాంక్ బ్రాంచ్ తోటి కరెక్ట్గా మ్యాప్ చేయాలి. ఇది ఎన్పిసిఐ సాఫ్ట్వేర్ మ్యాపర్. అంటే ఎన్పిసిఐ వాళ్ళు ఈ ఏబిపిఎస్కి క్లియరింగ్ హౌస్ అనమాట, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అక్కడ ఉండేటువంటి పేమెంట్ మ్యాపర్ తోటి ఈ ఆధార్ నంబర్ బ్యాంక్ అకౌంట్ని ఆ బ్యాంక్ వాళ్ళు అక్కడ లింక్ చేయాలి. ఆ తర్వాత ఆటోమేటిక్గా ఆ ఆధార్ నంబర్తో ఏదైతే లింక్ అయ్యిందో అక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోతాయి అన్నమాట డబ్బులు. సరే, ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే జాబ్ కార్డ్కి ఆధార్ కార్డ్కి స్పెల్లింగ్లో మిస్టేక్స్ ఉంటే ఇది ట్రాన్స్ఫర్ అవ్వదు కదా, చాలా ఇబ్బందులు ఉంటాయి కదా, ఏదైనా ఇబ్బంది వస్తే చాలాసార్లు తిరగాల్సి వస్తుంది. సో అందుకని మ్యాండేటరీ చేయటం కరెక్ట్ కాదు అని చెప్పి కొంతమంది క్రిటిక్స్ చెప్తున్నారన్నమాట. పార్టిసిపేటరీ నోట్స్ అంటే ఏమిటి?
మీ అందరికీ తెలుసు. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్, ఎఫ్పిఐస్, వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఎప్పుడు లాభాలు వస్తాయి అప్పుడు పట్టుకెళ్ళిపోతారు. ఇక్కడే లాభాలు ఎక్కువ వస్తాయంటే ఇక్కడే ఇన్వెస్ట్ చేసి ఉంచుతారు. అమెరికాలో ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగితే ఆ డబ్బులు సడన్గా తీసుకెళ్ళిపోతారు. మెక్సికోలో రిటర్న్స్ వస్తాయంటే ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ పెడతారు. అక్కడ నుంచి తీసుకెళ్ళి ఇండోనేషియాలో పెడతారు. వాళ్ళ ఇష్టం. ఎందుకంటే వాళ్ళు ఒక దేశం నుంచి ఇంకో దేశానికి డబ్బుల్ని అలా ట్రాన్స్ఫర్ చేస్తూ డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. ఎందుకంటే అడ్వాన్స్డ్ కంట్రీస్లో రిటర్న్స్ తక్కువ వస్తాయి, మనలాంటి డెవలపింగ్ కంట్రీస్లో ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. కాబట్టి వాళ్ళు మన దేశం లాంటి దేశం మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఎకనామిక్ స్టెబిలిటీ, పొలిటికల్ స్టెబిలిటీ, తర్వాత రీజనబుల్ గ్రోత్ రేట్స్, అవకాశాలు ఉన్నటువంటి దేశాల మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారనమాట. సరే, ఈ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మన దేశంలో ఇన్వెస్ట్ చేయటంలో ఇబ్బంది లేదు. ఎందుకంటే వాళ్ళు సెబీ తోటి రిజిస్టర్ అయ్యి ఉంటారు. సరే, సెబీకి అన్ని డీటెయిల్స్ తెలియదు వాళ్ళకి సంబంధించి. వాళ్ళ వెనకాలట బెనిఫిషియల్ ఓనర్ ఎవరు, అసలు దాన్ని డబ్బులు అసలు నిజంగా అక్కడి నుంచి వచ్చేయేనా, ఇక్కడి నుంచి వెళ్ళి అలా వస్తున్నాయా అనేది పూర్తిగా సెబీకే తెలియదు. అదాని హిండెన్బర్గ్ ఎపిసోడ్లో అది సరిగా ఇన్వెస్టిగేషన్ 2 విషయాల్లో చేయలేకపోయింది. అది ఒక కోణం. ఇంకొక కోణం, ఈ ప్రశ్న అడగటంలో ఇంకొక కోణం ఏంటంటే, ఇక్కడ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్కి ఒక ఫెసిలిటీ ఉంది. పార్టిసిపేటరీ నోట్స్ ఇష్యూ చేసి, అమెరికాలో ఎవరైనా ఒక వ్యక్తి ఉన్నారనుకోండి, నేను ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలి అని అన్నారనుకోండి, వాళ్ళు సెబీతో రిజిస్టర్ కాలేరు కదా. ఇండివిజువల్ వ్యక్తి, చిన్న సంస్థ అనుకోండి. ఈ పెద్ద సంస్థల్ని పట్టుకుంటారు ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్. పెన్షన్ ఫండ్స్ కావచ్చు, ఇన్సూరెన్స్ ఫండ్స్ కావచ్చు, వీళ్ళంతా ఇక్కడ రిజిస్టర్ అయ్యి ఉంటారు. వాళ్ళని పట్టుకుంటారు. మేము ఒక $1 బిలియన్, $1 మిలియన్ ఇన్వెస్ట్ చేస్తాం, మేము ఈ డబ్బులు ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాం, మీ ద్వారా చేస్తామంటారు. అయితే ఎంత డబ్బులైతే పెట్టి ఇక్కడ షేర్స్ కానీ బాండ్స్ కానీ కొన్నారో అంత డబ్బులకి అక్కడ పార్టిసిపేటరీ నోట్ ఇష్యూ చేస్తారనమాట. సో దాని వివరాలు తెలియవు. పార్టిసిపేటరీ నోట్ వాళ్ళకి సెబీకి అసలు ఏమీ సంబంధం లేదు. చాలామంది చెప్పేది ఏంటంటే, ఈ పార్టిసిపేటరీ నోట్స్ ద్వారా బ్లాక్ మనీ మన దేశం నుంచి ఇతర దేశాలకు వెళ్ళి ఇతర దేశాల నుంచి మళ్ళీ మన దేశానికి వస్తుంది. ఇతర దేశాలకు ఎలా వెళుతుంది? ఇంతకుముందు మీకు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాను. హవాలా రూట్లో వెళుతుంది. అలాగే ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ ద్వారా వెళుతుంది. అలా వెళ్ళినటువంటి డబ్బులు మళ్ళీ మనకి వెనక్కి వస్తూ ఉంటాయి. వైట్ అయిపోయి లేయరింగ్ అంటాం దీన్ని. అర్థమైంది కదా? దీన్ని మొత్తం ప్రాసెస్ని రౌండ్ ట్రిప్పింగ్ అంటాం. పార్టిసిపేటరీ నోట్స్ అనేవి రౌండ్ ట్రిప్పింగ్కి దోహదపడుతున్నాయి అనేటువంటిది కొంతమంది చెప్పే అభిప్రాయం. అసెట్స్, లయబిలిటీస్, ఫైనాన్షియల్ సిస్టమ్, బ్యాంక్స్ గురించి మాట్లాడతాను. మీరు బ్యాంకులో ఒక ₹100 వేశారనుకోండి, ₹100 డిపాజిట్ చేశారు మీ అకౌంట్లో. అది బ్యాంక్ వాళ్ళకి ఆనందాన్ని ఇచ్చే విషయం కాదు. బ్యాంక్ వాళ్ళకి అది లయబిలిటీ అన్నమాట. అంటే నేను ఇనిషియల్ స్టేజ్లో చెప్తున్నాను. వాళ్ళు ఆ ₹100 తీసుకెళ్ళి వేరే వాళ్ళకి లోన్లు ఇచ్చారనుకోండి, అప్పుడు వాళ్ళు సంతోషంగా ఉంటారు. వాళ్ళకి లోన్లే తీసుకునే వాళ్ళు లేరనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఆ ₹100 మీకు వడ్డీ పే చేయాలి కదా. అందుకని బ్యాంక్లో మనం వేసేటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళకి లయబిలిటీస్. ఎందుకంటే మనకి ఇంట్రెస్ట్ పే చేయాలి. ఆ డబ్బుల్ని వాళ్ళు రకరకాలుగా కొన్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, కొన్ని లోన్లు ఇస్తారు, కొంత సిఆర్ఆర్కి ఉంచాలి, కొంత ఎస్ఎల్ఆర్కి ఉంచాలి. రకరకాల రూపాల్లో వాళ్ళకి రిటర్న్స్ వస్తాయి. వాళ్ళు లోన్ ఇచ్చారనుకోండి, అది వాళ్ళకి ఎసెట్. మీరు ఏదైనా ఒక లోన్ బ్యాంక్ నుంచి తీసుకున్నారనుకోండి, బ్యాంక్ వాళ్ళ వైపు నుంచి అది ఎసెట్. ఎందుకంటే మనం ఎక్కువ ఇంట్రెస్ట్ కడతాం కదా, వాళ్ళకి బోల్డ్ లాభాలు వస్తాయి. మనం పర్సనల్ లోన్ తీసుకున్నాం అనుకోండి, 3 లక్షలు, మనకి లయబిలిటీ అది, కానీ వాళ్ళకి ఎసెట్. సో వాళ్ళకి బోల్డ్ వడ్డీ వస్తుంది, దాంట్లో కొన్ని రిస్క్స్ కూడా ఉంటాయి. కాబట్టి బ్యాంకింగ్ సిస్టంలో వాళ్ళు ఇచ్చే లోన్స్ వాళ్ళకి ఎసెట్స్, వాళ్ళకి మనం వేసే డిపాజిట్స్ వాళ్ళకి లయబిలిటీస్. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి లయబిలిటీస్ ఏంటంటే, కరెన్సీ నోట్స్ ఏవైతే ఉన్నాయో, బయట మార్కెట్లో కరెన్సీ నోట్లు తిరుగుతూ ఉంటాయి కదా, అది లయబిలిటీ అనమాట ఆర్బీఐకి సంబంధించి. తర్వాత అలాగే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఆర్బీఐతో డిపాజిట్ చేసిందనుకోండి, అది లయబిలిటీ. డిపాజిట్ అనగానే లయబిలిటీ అని గుర్తుపెట్టుకోండి. ఆ సంస్థ సంబంధించి నేను చెప్తున్నాను. నేను ఒక ₹100 తీసుకెళ్ళి బ్యాంక్లో డిపాజిట్ చేస్తే నాకు ఎసెట్ కావచ్చు, బ్యాంక్కి అది లయబిలిటీ.
తర్వాత బ్యాంక్స్, ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ ఏవైతే ఆర్బీఐతో డిపాజిట్స్ చేస్తాయో అవన్నీ వాళ్ళకి లైబిలిటీస్ అవుతాయన్నమాట. ఇక అసెట్స్ అంటే ఏమిటి? ఫారిన్ కరెన్సీ అసెట్స్, గోల్డ్ కాయిన్స్. వాళ్ళ దగ్గర గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయి కదా, దాదాపు 700 టన్నులు అనుకుంటాను ఆర్బీఐ దగ్గర గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయి. సో అదంతా కూడా వాళ్ళకి అసెట్. అలాగే రూపీ సెక్యూరిటీస్ కావచ్చు, వాళ్ళు లోన్లు ఇచ్చారనుకోండి స్టేట్ గవర్నమెంట్స్కి, సెంట్రల్ గవర్నమెంట్కి, అది వాళ్ళకి అసెట్. లోన్స్ ఎప్పుడు అసెట్స్ అనమాట, ఎందుకంటే వడ్డీ వస్తుంది. సో ఇది లైబిలిటీస్, అసెట్స్. బ్యాలెన్స్ షీట్ని తయారు చేసేటప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసెట్స్ని ఒక పక్క చూపిస్తుంది, లైబిలిటీస్ని ఒక పక్క చూపిస్తుంది. అర్థమైంది కదా? అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దానికి సంబంధించి రిజర్వ్స్ కూడా మెయింటైన్ చేస్తుంది. కంటింజెన్సీ రిజర్వ్ 5.5% to 6.5% మెయింటైన్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉంటే ఆ డబ్బులు ఏం చేస్తుంది? కేంద్ర ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ చేస్తుంది. దాన్ని మీరు ట్రాన్స్ఫరే అనాలి, డివిడెండ్ అనకూడదు. ఎందుకంటే ఆర్బీఐ ఏదో లాభాలు సంపాదించాలి అని ఎస్టాబ్లిష్ అయినటువంటి సంస్థ కాదు. ఆ ట్రాన్స్ఫర్ ఏమవుతుంది? కేంద్ర ప్రభుత్వ విషయానికి వస్తే నాన్ ట్యాక్స్ రెవెన్యూ అవుతుంది. సరే, ఇదంతా ఆర్బీఐకి సంబంధించి. అలాగే గోల్డ్, అలాగే రీవాల్యుయేషన్ రిజర్వ్స్ అని కూడా ఆర్బీఐ దగ్గర రిజర్వ్స్ ఉంటాయి. ఒకవేళ గోల్డ్ వాల్యూ పెరిగిందనుకోండి, ఆ రిజర్వ్ పెరుగుతుంది. సో వీటిని మాత్రం ట్రాన్స్ఫర్ చేయదు. ఆ రిజర్వ్స్ ఎంత ఉన్నా సరే అదే ఉంచుకుంటుంది. ఎందుకంటే హెచ్చు తగ్గులు సహజం కదా, రేపు గోల్డ్ వాల్యూ పడిపోతే. కాంటింజెన్సీ ఫండ్ 5.5% to 6.5% మెయింటైన్ చేసిన తర్వాత మిగతా డబ్బులను ట్రాన్స్ఫర్ చేస్తుంది. తర్వాత కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏమిటి? ఇక్కడ ఒక క్రైటీరియా ఉంది. అది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కావచ్చు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కావచ్చు. వాటి నెట్ వర్త్ అంటే ఏమిటి? అసెట్స్ మైనస్ లైబిలిటీస్. మీకు ఒక 5 కోట్ల ఆస్తి ఉందనుకోండి, 2 కోట్ల అప్పులు ఉన్నాయనుకోండి, మీకు ఈ ఏదైతే నెట్ వర్త్ ఏదైతే ఉందో 5 - 2 దాన్ని నెట్ వర్త్ అంటారు. 3 కోట్లు అనమాట. 5 కోట్లేమో ఆస్తుంది, 2 కోట్లేమో అప్పులు ఉన్నాయి, 3 కోట్లు మీ నెట్ వర్త్. అలాగే కంపెనీస్కి సంబంధించి పబ్లిక్ లిమిటెడ్ కావచ్చు, ప్రైవేట్ లిమిటెడ్ కావచ్చు, 500 కోట్ల రూపాయల నెట్ వర్త్. కానీ అంటే ఆర్, అది కానీ ఇట్లా 3 ఉన్నాయి, ఆర్ అండ్ కాదు. టర్న్ ఓవర్ 1000 కోట్లు, నెట్ ప్రాఫిట్ 5 కోట్లు. ఇలా వచ్చినప్పుడు అంటే వీటిల్లో ఏది సాటిస్ఫై అయినా కూడా ఆ కంపెనీలో సిఎస్ఆర్ని ఇంప్లిమెంట్ చేయాలి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. స్కూల్స్లో ఏదో చేయడం కావచ్చు, అలాగే హెల్త్ కేర్లో చేయడం కావచ్చు, స్కిల్స్ డెవలప్మెంట్ కావచ్చు. అలాంటి వాటిల్లో వాళ్ళు 2% అనమాట, వాళ్ళ ప్రాఫిట్స్లో 2%. గత 3 సంవత్సరాల్లో ఎంత ప్రాఫిట్ అయితే వచ్చిందో దాంట్లో 2% వాళ్ళు ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద స్పెండ్ చేయాలన్నమాట. సాల్వెన్సీ రేషియో అంటే ఏమిటి? బ్యాంకింగ్ సిస్టమ్ విషయానికి వస్తే మనం ఏం మాట్లాడుకుంటాం? క్యాపిటల్ అడిక్వసీ రేషియో, లేకపోతే క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ రేషియో అని మాట్లాడుకుంటాం. బ్యాంకింగ్ సిస్టంలో ఎంత ఉండాలి? ఈ క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ రేషియో దీనికి సంబంధించి మీకు అందరికీ తెలుసు 9%. ఒక 2.5% ఏమో ఒక బఫర్ ఉండాలి. అంటే మంచి టైమ్స్లో ఆ 2.5% కూడా మెయింటైన్ చేయాలి, గుడ్ టైమ్స్లో. సో 9% ప్లస్ 2.5% క్యాపిటల్ కన్సర్వేషన్ బఫర్ అంటాం. అది క్యాపిటల్ అడిక్వసీ రేషియోకి సంబంధించి. ఇక ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ విషయానికి వస్తే అలాంటిదే ఒకటి ఉంది. అదేంటంటే సాల్వెన్సీ రేషియో అన్నమాట. అంటే ఇక్కడ ఎంతవరకు రిస్క్ తీసుకోగలదు ఈ ఇన్సూరెన్స్ కంపెనీ, అది 1.5 times ఉండాలన్నమాట. తర్వాత అది రాబోయే కాలంలో వచ్చేటువంటి క్లెయిమ్స్ని సాల్వ్ చేయగలదా లేదా అనేటువంటి పర్స్పెక్టివ్లో ఈ సాల్వెన్సీ రేషియోని చూస్తామన్నమాట. అర్థమైంది కదా? తర్వాత డొమెస్టిక్ సిస్టమికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్. ప్రపంచ లెవెల్లో కూడా గ్లోబల్ సిస్టమికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ అనేటువంటి కాన్సెప్ట్ ఉంది. దాదాపు 30 బ్యాంకుల దాకా గ్లోబల్ సిస్టమికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ ఉన్నాయన్నమాట. వాటిల్లో ఇండియన్ బ్యాంక్ ఏదీ లేదు. అయితే మన డొమెస్టిక్ అంటే ఇంటర్నల్గా చూస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా అలాంటి కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. డొమెస్టిక్ సిస్టమికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ ప్రతి సంవత్సరం లిస్టుని రిలీజ్ చేస్తుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి లాంటి బ్యాంకులు. ఇప్పుడు రీసెంట్ రిపోర్ట్ ప్రకారం ఈ 3 బ్యాంకులు అనుకుంటాను సిస్టమికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్. సో ఇది లిస్ట్ మారచ్చు, ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తుంది. కాబట్టి లిస్ట్ కంటే కూడా అసలు ఈ కాన్సెప్ట్ ఏమిటి అనేటువంటిది మీకు తెలియాలి.
అంటే ఈ యొక్క డొమెస్టిక్ సిస్టమికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ కాన్సెప్ట్ ఏంటంటే, ఈ బ్యాంకులు ఫెయిల్ అయితే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఐసిఐసిఐ కావచ్చు, హెచ్డిఎఫ్సి కావచ్చు, ఫెయిల్ అయితే దాని రిపర్క్యూషన్స్ చాలా ఉంటాయి. ఎకనామిక్ సిస్టమ్ మీద చాలా పెద్ద ప్రభావం ఉంటుంది. అందుకే అవి ఫెయిల్ అవ్వకూడదు. టూ బిగ్ టు ఫెయిల్ అంటాం అనమాట. అవి ఫెయిల్ అవ్వకుండా ఉండటం కోసం అవి క్యాపిటల్ అడిక్వసీ రేషియో ఎక్కువ మెయింటైన్ చేయాలి. మీకు 9% అని చెప్పాను కదా, ఇవి ఇంకాస్త ఎక్కువ మెయింటైన్ చేయాలి. అవి ఫెయిల్ అయితే చాలా అనర్థాలు ఉంటాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫెయిల్ అయిందనుకోండి, చాలా ఇంటర్ లింకేజెస్ ఉంటాయి, చాలా సంస్థలు ఫెయిల్ అయిపోతాయి. ఎందుకంటే చాలామంది డబ్బులు ఎస్బీఐలో దాచుకుంటారు. సో ఇట్లా రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట. సో వీటిని సిస్టమిక్ ఇంపార్టెన్స్ స్కోర్స్ ఇచ్చేసి అడిషనల్ క్యాపిటల్ని అవి మెయింటైన్ చేయాలన్నమాట. సరే, అవి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫెయిల్ అవ్వకూడదు అన్నటువంటిది మెయిన్ కాన్సెప్ట్ అనమాట. ప్రతి సంవత్సరం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని బ్యాంకుల్ని సిస్టమికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్గా డిక్లేర్ చేస్తూ ఉంటుంది. సో అది డిక్లేర్ చేసిన తర్వాత అవి ఎక్స్ట్రా క్యాపిటల్ని మెయింటైన్ చేయాలన్నమాట. అర్థమైంది కదా? రేపు పాలిటీకి సంబంధించిన ముఖ్య విషయాలతో కలుద్దాం. నమస్తే.